అందరికీ నమస్కారం. ఇప్పుడైన తర్వాత చర్చిలో భారీ బాంబు పేలుడు, చెల్లాచెదురుగా మృతదేహాలు. వివరాలు వీటిలో తెలుసుకోవడానికి వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోతాము. ఆదివారం నాడు సిరియాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. రాజధాని డమాస్కస్ శివారులోని డ్వేలా ప్రాంతంలో ఉన్న మార్ ఎలియాస్ చర్చిలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఓ ఆత్మాహుతి బాంబర్ లోపలికి ప్రవేశించి తనను తాను పేల్చేసుకున్నాడు. సిరియా అధికారిక వార్తా సంస్థ సానా కథనం ప్రకారం ఈ పేలుడులో 13 మంది అక్కడికక్కడే మరణించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం మరో 53 మంది గాయపడ్డారు. అయితే బ్రిటన్కు చెందిన వార్ మానిటర్ సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించిన సమాచారం ప్రకారం మృతులు, గాయపడిన వారు అంతకంటే ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. 22వ తారీఖు జూన్ 2025 సంవత్సరంలో సిరియా దేశంలో సిరియా రాజధాని అయిన దమస్కులో చర్చిలో బాంబు పేలడం జరిగింది. ప్రజలందరూ కూడా భక్తులందరూ ప్రార్థనలో ఉండగా సుమారు సాయంత్రం 3 గంటల సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు తుపాకులతో దాడి చేసి ఒకరు గేటు బయట ఒకరు లోపలికి వెళ్ళి కాల్ చేశారు. అలాగే జాకెట్ బాంబు వేసుకుని ఆత్మాహుతి పాల్పడి బాంబు బ్లాస్ట్ జరగడం జరిగింది. మొత్తం చర్చిలో ఉన్న వాళ్ళందరినీ బాంబు ప్రయోగం జరగడంతో సుమారు ఇంచుమించు 25 మంది చనిపోయారు, 50 మంది గాయపడ్డారు. ఇలా ఇలాంటి భయంకరమైన రోజుల్లో ప్రార్థనలో ఉండాలి. అలాగే మన సహోదరుల కోసం, సంఘస్థుల కోసం, మన బిడ్డల కోసం ప్రార్థనలో ఉండడం. పరిస్థితులు బాగోలేదు కనుక అందరూ ప్రార్థనలో ఉండండి, విశ్వాసంగా ఉండండి. దేవుని పిల్లలారా, ప్రజల్లో భక్తి అన్నగిలిపోతుంది.